హలో! హాయ్ అండి. వెల్కమ్ టు తన్షి వ్లాగ్స్. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైన పాప్‌కార్న్ రెసిపీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇలాంటి పాప్‌కార్న్ సీడ్స్ బయట స్టోర్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటాయండి. అవి నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్‌ని పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌కి బదులుగా మీరు ఘీ కానీ, బటర్ కానీ ఆయిల్ కొంచెం వేడయ్యాక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం టాస్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కిడ్స్ కోసం చేస్తున్నా కాబట్టి నేను కొంచెం మిరియాల పొడి మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలి అంటే మీ స్పైస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు గరిటెతో కలపాలి. 2 నిమిషాల తర్వాత ఈ కార్న్ సీడ్స్ పాపింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. చూసారా ఈ వీడియోలో కార్న్ సీడ్స్ ఎలా పాప్ అవుతున్నాయో? మీరు ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మీరు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత గాస్కెట్ లేకుండా పెట్టుకోవాలి. 4 మినిట్స్ తర్వాత కార్న్ సీడ్స్ పాపింగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. పాపింగ్ అయ్యేప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్ని టాస్ చేయాలి. ఎందుకంటే కింద ఉన్న కార్న్స్ మాడకుండా అన్ని సీడ్స్ ఈవెన్గా పాపింగ్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే పాప్కార్న్స్ రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ నచ్చిందా? అయితే వెంటనే మీ పిల్లల కోసం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నాయి నాన్న? మా మమ్మ చేసిన పాప్కార్న్ మీకు కూడా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి,